సో అందరికైతే హాయ్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ అయితే పోతున్నాయి. సో అవి ఎలా పోతున్నాయో నేను చెప్తా. సో అది మొత్తం చూడండి వీడియో. సో ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. సో నేను చూసిన మిస్టేక్స్ అయితే ఇవి. సో చెప్తే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఒక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత ఒక బ్యాచ్ ఉంటుంది. కొందరు సెలెక్ట్ అవుతారు కదా, ఒక 10 మెంబర్స్ వరకు. సో ఆ 10 మెంబర్స్కి ఒకేసారి వాళ్ళు మెయిల్స్ సెండ్ చేస్తారు. వాళ్ళకి ప్రాసెస్ అంతా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఒకటేసారి కంటిన్యూ చేపిస్తారు. సో అందులో ఏమవుతుందంటే మీరు ఒక్క మిస్టేక్ కూడా చేయొద్దు. నీట్గా మంచిగా వాళ్ళు అనుకున్న టైంలో కంప్లీట్ చేయాలి. ఈ టైం వరకు కంప్లీట్ చేయాలని వాళ్ళ టైం ఇంకా ఎక్కువనే ఇస్తారు. ఒక టాస్క్ ఏదైనా ఫిలప్ చేసుడు, మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఉంటాయి కదా ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో. సో అది వాళ్ళు ఒక టైం చెప్తారు, టైం వరకు మెల్లగా నెమ్మదిగా చేసేయాలి, మిస్టేక్స్ చేయొద్దు. సో వాళ్ళు మిస్టేక్ చేస్తే ఏంటంటే అగైన్ అండ్ అగైన్ మిస్టేక్ చేసినాం అనుకో, వాళ్ళకి పేషెన్స్ అంత ఉండదు. ఎందుకంటే వాళ్ళు హెచ్ఆర్స్ చాలామందిని హైర్ చేస్తారు కాబట్టి, ఇట్లాంటి ప్రాసెస్ చెప్తారు కాబట్టి. సో ఎవరికి ఇష్యూ రాకుండా అయిపోతే వాళ్ళు బ్యాచ్ని పంపిస్తారు. సో మనం ల్యాగ్ చేసినాం అనుకో ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో, తీసేసే అవకాశం కూడా ఉంటుంది. మిస్టేక్ చేయొద్దు. ఇస్తారు ఛాన్స్, 1-2 సార్లు ఇస్తారు, కానీ మళ్ళీ చేసినాం అనుకో తీసేసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా ఈ ఆన్బోర్డింగ్ ప్రాసెస్లో. సో అట్లా కూడా కొందరికి పోయినాయి. ఇంకొకటి ఏంటంటే మనకి కొందరికి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత కూడా మెయిల్స్ రావు. సో అది కావాలనే వాళ్ళు సెండ్ చేయరా, లేకపోతే మనకి ఎక్కువ వేకెన్సీస్ వద్దు అనుకొని సెండ్ చేయరా తెలీదు. బట్ మీకు ఒకవేళ బ్యాచ్ అందరికి వచ్చి మీకు మెయిల్ రాలేదనుకో, మీరు నెక్స్ట్ డేనే పోయి అడగండి. ఆ కంపెనీ హెచ్ఆర్ని అడగండి, లేకపోతే కాంటాక్ట్ అవ్వండి. డైరెక్ట్ ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళి అడగండి, నేను సెలెక్ట్ అయినా మెయిల్ రాలేదు, అందరికి వచ్చింది, రీజన్ ఏంటని అడగండి. వాళ్ళు పోయినందుకన్నా ఈ రోల్స్లో వేకెన్సీస్ లేకపోయినా నెక్స్ట్ రోల్లో ఏదైనా వేకెన్సీస్ ఉంటే అందులోనైనా మనల్ని పంపిస్తారు. ఒకవేళ ఇందులో వేకెన్సీస్ లేకపోతే బై మిస్టేక్లో వాళ్ళు మిస్టేక్ చేసినా మీరు మళ్ళీ సెండ్ చేస్తామని వాళ్ళు మళ్ళీ సెండ్ చేస్తారు మనకి. సో అట్లా మీరు అడిగితే బెస్ట్. నాకు మెయిల్ వస్తలేని వెయిట్ చేసే బదులు, ఒకవేళ అందరికీ వచ్చి మీకు రాకపోతే ఇలా చేయండి. రాకముందే పోయి అడుగుడు ఇట్లా చేయకండి. ఎందుకంటే అందరికి వచ్చింది నీకు రాకపోతే ఇట్లా చేయండి, అడగండి. ఓకేనా. సో చాలామంది చూసిన నేనైతే కొన్ని కంపెనీస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తారు, బట్ మెయిల్స్ పంపిస్తలేరు. సో ఎందుకంటే ఇందుకే అడిగితే బెస్ట్. ఓకేనా. సో ఇట్లా పోతున్నాయి. నెక్స్ట్ ట్రైనింగ్లో మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో పాలసీ చెప్తారు. పాలసీలో మనకి ఫస్ట్ మంచిగా వినాలి ట్రైనర్ చెప్పేది. నీకు ఏమైనా అర్థం కాలేదా అడగాలి ట్రైనర్ని. మనకు ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తారు, పర్సనల్గా చెప్పమన్నా చెప్తారు. సో మనకు ఛాన్స్ ఉంటుంది ట్రైనర్ని మనం పర్సనల్గా ఒక్కొనికే చెప్పమన్నా కానీ చెప్పేంత మనం చెప్పించుకోవచ్చు ట్రైనింగ్లో. మనకు ఒకవేళ పాయింట్ అర్థం కాకపోతే. సో ట్రైనింగ్లో మనము ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో మంచిగా నేర్చుకొని మనకు పక్కా ఓజేటీ ఎగ్జామ్ పక్కా ఉంటుంది, అది ఏ ప్రాసెస్కైనా. సో ఇందులో 90% రావాలి. మనకి చెప్పిన ఆ ట్రైనింగ్ ఆ ఇన్ఫర్మేషన్ దీన్ని ఉంటుంది. ఓకే, మన ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎగ్జామ్ పెడతారు, అందులో 90% రావాలి. వస్తుంది, అది ఏం లేదు, చూసుకునే రాయడం అంతే. అంటే మన కేబీ ఉంటుంది, సో అందులోనే ఉంటాయి ఆన్సర్స్, బట్ వెతికి దొరకబట్టి కరెక్ట్ పెట్టాలి. ఇది వస్తుంది, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. బట్ మనం కొంచెం ట్రైనింగ్లోనే కొంచెం వింటే బెటర్ ఉంటుంది. సో ఇవన్నీ ఈజీయే. ఇది జాబ్ కొట్టని వరకు ముందు ఫ్రెషర్స్ ఎవరు ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఈజీయే, ఇది తెలిసిపోతుంది. మిస్టేక్స్ చేయొద్దు అంతే, ఏం లేదు. మిస్టేక్ చేయకపోతే అయిపోయింది. నెక్స్ట్ జాబ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఒక ప్రాసెస్లోకి వాల్యూమ్ అనేది తగ్గిపోయింది అనుకో. ఇక్కడనేమో మెంబర్స్ ఏమో చాలామంది ఉన్నారు, వాల్యూమ్ ఏమో లేదు, అంటే వర్క్ చేయడానికి లేదు, మెంబర్స్ ఏమో ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే షిఫ్టింగ్ చేస్తారు. పక్కా ఏ ప్రాసెస్కి అయితే వేకెన్సీస్ కావాలనో ఆ ప్రాసెస్కి షిఫ్టింగ్ చేస్తారు. సో ఆ షిఫ్టింగ్ చేసినప్పుడు ఏంటంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, షిఫ్ట్ చేస్తున్నాం ఈ ప్రాసెస్ నుండి వెళ్తారా, లేకపోతే 2 months తర్వాత ఎగ్జిట్ చేసేస్తాం ఓపెన్గా చెప్తారు, ఒకవేళ వాల్యూమ్ లేకపోతే. ఓకేనా. తర్వాత అట్లా చెప్పిన తర్వాత మీరు షిఫ్టింగ్ కావాలనుకుంటే షిఫ్టింగ్ బెటరు, లేకపోతే ఎగ్జిట్ చేస్తారంటే మళ్ళీ మీరు వేరే కంపెనీస్కి వెళ్ళాలి, ఇంటర్వ్యూస్ అటెండ్ కావాలి. సో అట్లుంటుంది. ఓకేనా. సో ఇట్లా కూడా చేస్తారు, ఎందుకంటే వర్క్ లేని వాళ్ళు కూడా ప్రాసెస్ ఉంచుకోరు కదా అందరినీ. సో అట్లా
నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే డైరెక్ట్ ఎగ్జిట్ చేసేస్తాయి, వేరే వేరే రోల్స్కి కూడా తీసుకోవు. అవి ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు వేరే వేరే ఉంటాయి కదా, అందుకే కొడితే కొంచెం మంచి కంపెనీలా కొట్టాలి ఎంఎన్సి. వేరే వేరే దాంట్లో జాయిన్ అయితే వాళ్ళు అంతే, ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ట్రస్టెడ్ ఉన్న కంపెనీస్ అయితే బెటరు. సో అంతే. నెక్స్ట్ ఎరోర్స్. ఫస్ట్ ఫ్రెషర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి ఎరోర్ రావద్దు అంటారు, ప్లస్ క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ, వర్క్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలంటారు. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే ఫ్రెషర్స్ అయితే అసలు టార్గెట్ రీచ్ కాకపోయినా ఏం కాదు, కానీ క్వాలిటీ మాత్రం 100% ఇవ్వాలి. చేసిన కాడికి మంచిగా 100% చేయాలి. ఎవరు ఏమన్నారు అంటారు టార్గెట్ ఎందుకు కంప్లీట్ కాలే అని, మనం ఏదో చెప్పుకోవచ్చు, నేను మిస్టేక్ చేయకుండా చేస్తున్నా కాబట్టి అవుతలేదు, ముందు ముందు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా అని చెప్పాలి. సో కానీ ఎరోర్ చేసినాం అనుకో 100% వానికి ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యి ఒక ఎరోర్ ఇచ్చినా అది పెద్ద టాస్క్. అది ఒక 2 ఎరోర్స్ వస్తే తీసేస్తారు. ఒక 1 వీక్ 10 డేస్లో ఒకటేసారి 2 ఎరోర్స్ వస్తే తీసేస్తారు. అందుకే ఫ్రెషర్స్కి మెయిన్ ఏంటంటే ఎరోర్స్ రావద్దు. ముందు వర్క్ కొంచెం లేట్ చేసినా ఏం కాదు, వాళ్ళు అనుకుంటారు ముందు ముందు ఇంప్రూవ్ చేసుకుంటారని, కానీ అంటారు వాళ్ళు కూడా ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలి, ఏదో అంటారు అంతే చేయాలని, కానీ క్వాలిటీ మాత్రం ఇంపార్టెంట్. ఎరోర్స్ అయితే రావద్దు. సో నేను చూసిన దాంట్లో ఇప్పుడు మా ప్రాసెస్లోనే ఎరోర్స్ వస్తున్నాయి, వాళ్ళకి మేనేజర్ మీటు అవి ఇవి అవుతున్నాయి. ఎందుకంటే ఒక ఎరోర్ వచ్చింది అనుకో టీఎల్స్ వరకు వెళ్ళిపోతుంది, మేనేజర్ కూడా వెళ్ళిపోతుంది. సరే ఏదో మిస్టేక్ వచ్చింది అనుకుంటాం, ఇంకొక ఎరోర్స్ గట్టిది వచ్చింది అనుకో డైరెక్ట్ మేనేజర్ మీటు ఎందుకు వచ్చింది, ఎందుకు చేసినామని. ఒకవేళ బై మిస్టేక్లో 3వ ఎరోర్ వచ్చిందా, నువ్వు ఇన్నిసార్లు చేసినా నువ్వు వాళ్ళే ఎగ్జిట్, అంతే ఏముండదు. సో వీటి వల్ల మెయిన్ మైనస్ జాబ్స్ అనేవి పోతున్నాయి, తీసేస్తుర్రు. ఇది మెయిన్ రీజన్. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో ఇది ఏ జాబ్స్ గురించి సో తీస్తా. వాళ్ళ జాబ్స్ అసలు ఉంటున్నాయా పోతున్నాయా, మేము చేసే ప్రాసెస్లలో అసలు ఎంత వర్క్ చేస్తుంది ఏఐ, సో అసలు ఎట్లుంటుంది అనేది నేను చెప్తాను. ఎందుకంటే నేను చేసే వర్క్లో కూడా ఏఐ కొంచెం చేస్తుంది. మేము 90% మేము చేస్తే 10% ఏఐ చేస్తుంది. ఆ ఏఐ కూడా మిస్టేకులు చేస్తుందా లేదా అని నేను ముందు ఇందులో చెప్తాను. ఎందుకంటే నా ప్రాసెస్లో నేను చేస్తున్నా కాబట్టి దీని గురించి చెప్తా. సో ఓకేనా, డన్, అంతే.